భగవాన్ శ్రీ బాలసాయిబాబా కర్నూలుకు చేసిన అభివృద్ధిని మరవలేమని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో భగవాన్ బాలసాయిబాబా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఆయనకి ఎన్నో కర్నూలు ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ముందుకు వెళ్ళేవారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు, ఇంకా చేసే దిశలో ఉన్నారు. దాన్ని రామారావు గారు వారి సభ్యులు, కుటుంబ సభ్యులు ముందుకు తీసుకోబోతారని ఆశిస్తున్నాను. మా కర్నూలు నుంచి ఇక్కడ మేమేమి డొనేషన్లు ఇవ్వలేదు స్వామి గారికి. మేమేమి ఇక్కడి నుంచి మనీ పోగు చేయలేదు. ఎక్కడ విదేశాల నుంచో లేకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ధనాన్ని, వారికి ఇచ్చిన ధనాన్ని ఇక్కడ సేవకు వాడుకుంటున్నారు. అందుకే బాలసాయిబాబా అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఖర్చు పెడుతున్నారు, కానీ ఈ ప్రాంతం నుంచి మన ఫ్రాక్షన్ లీడర్లు తీసుకొని వసూలు చేసినట్లే ఎవరు చేయలేదు. ఇక్కడంతా ఆయనే అక్కడి నుంచి వచ్చి సేవకి వచ్చి ఇచ్చిన దక్షిణ ఇచ్చిన వాళ్ళంతా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసేదానికి అంకిత భావంతో ముందుకు పోతున్నారు. బాబా గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, జనుల సేవ, జనుల సేవ, జనార్దనుల సేవ, ప్రజలకు మనకు చైతన్యంతలో సహాయం చేయగలిగితే భగవంతుడికి అంతకంటే ఎక్కువ సంతృప్తి ఏమి ఉండదు. ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి పడతాడో వారి యొక్క ఆశీస్సులు మనం చేసే ప్రతి పనిలో కూడా కనిపిస్తుంటాయి. వారి యొక్క దీవెనలు ఉంటాయి మనకి. కాబట్టి వారి యొక్క ఈ ఉద్దేశంతో ఏ ట్రస్ట్ అయితే ప్రారంభం చేయడం జరిగిందో 1990లో, అప్పటి నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం.